హాయ్ బ్రో. హాయ్. దేవరా గ్లిమ్స్ ఎలా ఉంది? అవి మామూలుగా లేదు, వేరే లెవెల్లో ఉన్నాయి. వేరే లెవెల్ అంటే అబ్బో, ఎవరికి అర్థం కాదు అసలు, చూస్తుంటే మైండ్ పోతుంది. ఈ డైరెక్టర్ ఎన్టీఆర్ ని ఈ రకంగా కూడా చూపించవచ్చు అని చూపించాడు. ఆ లుక్స్ కన్నా అన్ని కొత్తగా ఉన్నాయి. ఆ బ్లాక్ డ్రెస్ అది ఒకటి లుకింగ్ సూపర్. అందులో డైలాగు సముద్రంలో అంతా రక్తమే. అమ్మో, వేరే లెవెలక. అమ్మ నాయన, ఎన్టీఆర్ మళ్ళీ ఇచ్చేసాడు. రాజమౌళి తర్వాత కొంచెం డౌట్స్ ఉంటాయి కదా, అవును, ఆ డౌట్ పోతుందా మరి? డౌట్ పోవటం కాదు, ఇక స్టాంప్ పడిపోయింది. ఇంకా ఆ డైరెక్టర్ కంటే తోపు ఎవరు లేడు అన్నట్టు చూపించాడు దీంట్లో ఎన్టీఆర్ ని. అది డైలాగ్ ఎలా అనిపించింది? చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు కూడా ఆ డైలాగ్ అందరూ ఎంజాయ్ చేస్తారు. సముద్రంలో చేపల కంటే నెత్తురు నెత్తురు కత్తులే ఎక్కువ అని చాలా బాగుంది అది. ఆ సమయంలో బీజిఎం ఎలా అనిపించింది? కరెక్ట్ గా ఎన్టీఆర్ కి తగ్గట్టు కొట్టారు, ఎక్కడ కూడా మైనస్ పాయింట్ అయితే లేదు. పక్కా ఎన్టీఆర్ కి సడపడ ఈక్వల్ గా కొట్టారన్న. యాక్టింగ్ కూడా వేరే లెవెల్లో చేశాడు ఆయన. వైలెన్స్ ఎక్కువ కనపడుతుంది మరి సినిమా. అయ్యే కావాలి మాకు, అదే కావాలి. నరుకు దీనమ్మ నరుకు, అయ్యే కావాలి మాకు. ఫ్యామిలీ పరంగా ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఏమవదు అసలు ఏమవదు. ప్రతి ఒక్కరు చూస్తారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నిజం మళ్ళీ షేక్ చేయడానికి వస్తాడు మళ్ళీ ఎన్టీఆర్. రెడీ అవ్వండి. గ్లిమ్స్ లోనే ఇంత వైలెన్స్ ఉందంటే టీజర్ లో ఎంత ఉండాలి మరి? ఇంకా మనం పడుకొని చూడాలి దాన్ని. అంతేనా? అబ్బో, నేను అంత పెద్ద ట్రాఫిక్ లో వస్తూనే దాన్ని చూస్తూ వచ్చా. ఇప్పుడు కూడా నాకు ఇంకా అవి రన్ అవుతా ఉన్నాయి. అంత ఎక్కేసింది మైండ్ కి. ఆ లెవెల్లో చూపించాడంటే ఎన్టీఆర్ ని డైరెక్టర్ తోపు. లవ్ యూ. కళ్యాణ్ రామ్ ఉన్నట్టుంది ప్రొడ్యూసర్. ఎన్టీఆర్ బ్యానర్ అని వచ్చింది, నందమూరి ఆర్ట్స్ ఏదో. అవును వచ్చింది. ఏ బ్యానర్ అయితే ఏముంది, అన్నయ్యని ఎలా చూపించాలి అలా చూపించారు. అది మాకు కావాలి. అది టోటల్ గా ఫ్యాన్స్ ఎంత ఖుషిగా ఉండొచ్చు ఈసారి. మామూలుగా కాదు, కాలర్లు ఎగరేసుకుని మరి దీనమ్మ నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్పుకుంటారు. భయ్యా నేను మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్. కానీ వేరే లెవెల్లో చేశాడు భయ్యా ఎన్టీఆర్. ఊత నరుకుడే. దేవరా అంటే ఎన్టీఆర్ అంటే దేవరా. థ్యాంక్ యూ.